సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం పవిత్రమైన మాసం. పావన నది స్నానాలతో మొదలై తీర్థయాత్రలతో శివ దామోదర ప్రత్యేక పూజలతో ఊరు వాడ భక్తి పారవస్యంతో మోక్ష మార్గంలో తరిస్తుంటారు. హరిహరుల క్షేత్రాలు భక్తజన సంద్రంతో అలరారుతాయి. ఈ కార్తీక మాసం పర్వదినాన శుభ సమయంలో ఆచరించవలసిన పూజలు నియమాలు వ్రత విధుల గురించి ఈ రోజు మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు గురూజీ గారైతే ఉన్నారు. వారి ద్వారా మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు గురుగారు? ధర్మరక్షణ అమ్మ, పరమాత్ముడి పర్యవేక్షణలో తిరుగుతూనే ఉన్నాం. అలాగే అండి గురుగారు, ఈ కార్యక్రమం ఈ చక్కటి కార్యక్రమం అయితే మొదలు పెట్టే ముందు ముఖ్యంగా మీరు మాకు ఈ రోజు మా స్టూడియోకి రావడం అయితే చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. వేదాల్లో శాస్త్రం జ్ఞానంలో అమ్మ శ్లోకం అంటే నేను ప్రతిసారి గతంలో చాలామంది యాంకర్స్ అడిగినప్పుడు చెప్పిన విశేషం, శ్లోకం అనగానే ఒక గురువుది కానీ ఒక దేవుడు కానీ శ్లోకం చెప్తూ ఉంటారు సహజంగా. అవునండి. ఈ శ్లోకాల యొక్క అంతరార్థం ఏమిటి? ఒక మాట చెప్పడం ముఖ్యమైనది. పరమాత్ముడు మన పురాణాలలో కానీ మన వేదాల్లో కానీ ఎలా పలుకుతాడు అని చాలా మందికి తెలియవలసిన అంతరార్థమైన ప్రశ్నకు జవాబు ఏంటంటే ఒక మంత్ర ఉచ్చారణ ద్వారా మాత్రమే ఆయన పలుకుతాడు. అందుకని చాలా మంది గురువులను పిలిచినప్పుడు పురోహితులను పిలిచినప్పుడు ఒక మంత్రం ఏదో ఒకటి చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఆధ్యాత్మికమైన విషయంలో ఆ దేవాది దేవల యొక్క అనుగ్రహం కావాలి. ఇప్పుడు మేము సాధువులం, ఎన్నో విశేష వివరణలో ఒక మంత్ర ఉచ్చారణ చేసాం. చేయడం వల్ల ఏందవుతుందంటే అమ్మ భక్తి మీద ఒక అవగాహన ఎంతవరకు ఉన్నది అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీ కోరికను కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. సరేనా? శివుడి యొక్క ఆరాధనలో ఉండడం చేత, శివనామస్మరణమే ఎక్కువ శాతం చేయడం చేత ఈ రోజుల్లో అందరూ జై శ్రీరామ్ అంటూ జై శివాజీ అంటూ హరహర మహాదేవ్ అని వెళ్తూ ఉన్న తరుణంలో మంచిది. పరమేశ్వరుడు ఆజ్ఞ ప్రతి ఒక్కరికి ఉండాలని చెబుతూ అందరికీ నమస్తే 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 అని చెప్పిన ఒక మహా ముఖ్యమైన విషయం. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురకాంతాయ త్రికాలాగ్నికాలాయ నీలకంఠాయ మహామృత్యుంజయాయ సదాశివాయ శ్రీమన్నమో నమః శివాయ నమః. సర్వమంగళం మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హర హర మహాదేవ శంభో శంకర. పరమేశ్వరుడి ఆజ్ఞ యావత్ భక్తజనులందరికీ ఈ మాసమే కాదు మనకున్న ప్రతి మాసం నిజమైన గొప్ప మాసంలా ఉంటూ ఆ ఋషి పరంపరని మనందరం కొనసాగించే విధంగా మీరన్నట్టుగా ఈ కార్తీక మాసంలోనైనా చాలామంది మనసు మారే విధంగా ముందుకు తీసుకెళ్దామని మీరన్న ఈ కార్యక్రమాన్ని విజయంగా ముందుకు తీసుకెళ్దాం తల్లి. ప్రారంభించండి. సంతోషం గురుగారు. గురుగారు, ఈ కార్యక్రమం అయితే మీరైతే చక్కటి శివుడి ఆజ్ఞతో అయితే మొదలు పెట్టారని అయితే మేమైతే చాలా సంతోషంగా భావిస్తున్నాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా సివిఆర్ ప్రేక్షకులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. మీరు ఎలాంటి విశేషాలు చెప్తారు, ఎలాంటి నియమాలు చెప్తారు అని చెప్పేసి మా సివిఆర్ ప్రేక్షకులు వారితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను గురుగారు. చాలా సంతోషం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం గురుగారు. గురుగారు, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు కార్తీక మాసం అంటేనే అందరికీ అతి ముఖ్యమైన మాసంగా భావిస్తారు. అదేవిధంగా ఈ కార్తీక మాసం అంటేనే చాలా ప్రాముఖ్యత గల మాసం అని కూడా అంటారు. ఈ కార్తీక మాసంలో చాలా మంది నాగుల పంచమి కూడా వస్తుంది. అదేవిధంగా అయ్యప్ప దీక్షలు కావచ్చు, శివుని మాలలు కావచ్చు, శివుడి ఆరాధన కావచ్చు, ఇలా మరెన్నో చేస్తూ ఉంటారు. అసలు ఈ కార్తీక మాసం అంటే ఏమిటి, దీనికి ఉన్న ప్రాముఖ్యత అంటే ఏమిటి, మా సివిఆర్ ప్రేక్షకులకు తెలియజేయాలని మనది. మహాముఖ్యమైన ప్రశ్ననే. చాలామంది ప్రేక్షకులకు తెలియవలసిన విషయం కూడా ఏంటంటే అమ్మా మాసం ప్రత్యేకత ఈ రోజుల్లో చాలామందికి తెలియదు. ఇప్పుడు నాలాంటి వ్యక్తులు లేకపోతే పురోహితులు పండితులు లేకపోతే సాధువులందరూ వచ్చి నమస్కారం ఇలా పెట్టి ఒక మాసం గురించి చెప్తూ ఉంటారు. అసలు ఈ మాసాలు ఎందుకు పుట్టాయి మన కోసం, ఒక్కొక్క మాసానికి ప్రత్యేకత ఎలా వచ్చింది, ఇవి తెలుసుకోవడం అంటే గతంలో అమ్మ ఎన్నో వీడియోలు చేశాను నేను. ఒక పండగ వాతావరణం, ఒక మాసం యొక్క ప్రత్యేకతలు పూర్వీకులు ఏమిచ్చారో తెలుసుకోవాలి. లేకపోతే మన దగ్గర నాస్తికత్వం పెరిగిపోతుంది. ఇప్పుడు చాలామంది యువతి యువకులు మాలు ఎందుకు వేయాలని అడిగే ప్రశ్న ఒకటి వస్తుంది. అవునండి. మిగతా రోజుల్లో స్నానం చేయలేదా, ఇప్పుడే పవిత్రమైన స్నానం అన్న ప్రశ్న వస్తుంది. అవునండి. తర్వాత కార్తీక మాసం అయినాక పూజలు అందుకోవడం ఈ దేవుడు అన్న ప్రశ్న వస్తుంది. చిన్న చిన్న పిల్లలకి ఏంటంటే
తల్లిదండ్రులైనా లేకపోతే ఇంకెవరైనా కూడా చెప్పే స్థితి కోల్పోయారు. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ప్రతి పండగ ప్రత్యేకత, ప్రతి మాసం ప్రత్యేకత, అందులో పురన్మాసి, అమావాస్య, గ్రహణాలు అంటే ఏమిటో కూడా చెప్పేవాళ్ళు. అలా అందరికీ తెలిసి ఉండేటిది కాబట్టి మన నాన్నమ్మలు, తర్వాత ఎవరైనా జేజమ్మలు లాంటి వాళ్ళు ఉంటే ఈజీగా పండుగలు మనకు అర్థమయ్యే రీతులు చేస్తూ మనల్ని చేయిస్తూ పండుగ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ 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 ఆర్టిఫిషియల్. ఇంకా దీపాలు కూడా ఆర్టిఫిషియల్ అయ్యాయి. కార్తీక మాసం అంటే మహాముక్కంటి పండుగ మరియు మహావిష్ణువు యొక్క గొప్ప పండుగ. ఈ యొక్క మాసాన్ని శివకేశవుల మాసం అని పిలువవలెను. శివుడిది కేశవులది అని ఎందుకు పిలువవలెను అని అంటే మన శాస్త్రీయ జ్ఞానం ప్రకారంగా చూస్తే పురాణాలలో వివరించిన వివరణలను మాట్లాడితే అమ్మ కేశవుడు అంటే మహావిష్ణువు తల్లి లక్ష్మీమాతతో కొలువై ఉన్న పూజలు చేస్తారు. ఇందులో దామోదర పూజ వస్తుందేమో. తర్వాత మన వాళ్ళు చేసేది దామోదర పూజ తులసి దగ్గర కూర్చొని చేస్తారు. అసలు తులసి దగ్గర చేయడం ఎందుకు? ఒక ప్రత్యేకత తెలవాల్సిన అవసరం. ఎందుకంటే మీరు మాసం ప్రత్యేకత చెప్పే ముందు కృతికా నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడం ద్వారా ఈ మాసం మొదలవుతుంది తల్లి. మాసం మొదలైనప్పుడు ఈ మాసంలో ఏం జరిగింది, కృతికా నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశిస్తున్న సమయంలో ఏం జరిగింది, ఇది మహా అంతరార్థం శివపురాణంలో రాయబడింది. త్రిపురాసురులని తండ్రి వధించాడు. త్రిపురాసులు ముగ్గురు రాక్షసులమ్మ. ఈ ముగ్గురు రాక్షసులు ఎలా ఉంటారంటే లోకాల మీద పడి ఈ యొక్క అమాయకులం యొక్క ప్రజలన్నీ చాలా 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 హింసకి గురి చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న బలం అంత ఏంటంటే అమ్మా ఈ నక్షత్ర బలం ఏర్పడేంత వరకు వీళ్ళకి చావు లేదు. ఇప్పుడు మనం చూడండి అమ్మా, 12 నెలలు కలిస్తే ఒక సంవత్సరం కదా. పైన లోకంలో దేవాది దేవతలకు ఒక రోజు అని అంటారు. ఇట్లా కొన్ని ఉన్నాయి మన దగ్గర వివరణలు. అలా ఉండడం చేత ఆ నక్షత్ర బలం కలవడానికన్నీ కొన్ని యుగాలు పట్టడం ద్వారా ఆ యుగం కృతికా నక్షత్రంలోకి వచ్చినప్పుడు పరమశివుడు ఈ ముగ్గురిని వధిస్తాడు తల్లి. ఈ ముగ్గురిని వధించేటప్పుడు తారకాసుడు ఆయన తండ్రి నలుగురు చంపబడతారు. నలుగురు చంపబడ్డ తర్వాత ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఇలా ఏర్పడిందంటే ఈ మాసం రోజు జరిగిన విషయం, ఫస్ట్ రోజు జరిగిన విషయం శివకేశవులది అన్నప్పుడు ఫస్ట్ శివుడిది చెప్తూ ఉన్నాడు. శివుడు రాక్షసుల్ని వధించడం చేత వీళ్ళందరి ద్వారా లోకానికి ఒక సుభిక్షత ఏర్పడింది, అంటే శాంతి నెలకొలింది. ఒక విషయం. రెండో విషయము, శివుడు లోకం మొత్తంలో త్రిపురాసురులకి వరం ఇచ్చిన మహానీయుడు ఆయననే. మరి ఆయననే వరం ఇచ్చి ఆయననే వధించిన రాక్షసులు. అదొక మాసానికి ప్రత్యేకత అయితే అమ్మ. సాగర మదనం మీరు విన్నారుగా. మన సహజంగా అమృతానికి సంబంధించిన విషయంలో ఎన్నో జీవరాశులు బయటకు వచ్చాయి, ఎన్నో త్యాగాలు చేశారు అని అంటారు కదా. ఇందులో మీరన్న ప్రశ్నకి విష్ణు మహానీయుడు గొప్పతనం ఏంటంటమ్మా, తండ్రి ఆషాఢ మాసం పోయింది కదా, మొయిన నెలగాక ముందు అంత ముందుకు ఆషాఢ మాసంలో అమ్మ తండ్రి ఏం చేశారంటే ఏకాదశి, ఆషాఢ ఏకాదశి రోజు గాఢ నిద్రలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తండ్రి ఇప్పుడు ఈ మాసంలో కార్తీక ఏకాదశి రోజు తండ్రి గాఢ నిద్రల నుంచి బయటకు వస్తాడు. తండ్రి బయటికి వస్తాడు నిద్రలో నుంచి. ఇప్పుడు నేను గతంలో చెప్పాను, వివరించినప్పుడు చాలా చాలా ఛానల్లో ఏం చెప్పానంటమ్మా, తండ్రి గాఢ నిద్రలోకి ఎందుకు పోతాడు, ఇప్పుడు ఎందుకు లేస్తాడు. దీంట్లో ప్రత్యేకత, దీన్ని చతుర్మాసాలు అని గత నెలలో చాలా పూజలు అయ్యాయి. అంటే మన దగ్గర నాకు తెలిసి చాలా తక్కువ కనమ్మా, నార్త్ సైడ్లో ఇది 4 వారాలు 6 వారాలలాగా పూజల్లాగా చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు ఇంకా ప్రత్యేకంగా చేసుకొస్తారు. ఇలా ఈ పూజల ప్రత్యేకత ఏంటంటే పూరి జగన్నాథ్లో తండ్రిని కూడా ఒక 15 రోజులు జ్వరం వచ్చిందని మూసేస్తారు, మీకు గుర్తుందా? ఆ తండ్రి అక్కడ లేడు అనడానికి ఇది ఉదాహరణ. అంటే మీకు చెప్తున్నా ఎందుకు ఆయన గాఢ నిద్రలోకి పోయాడు అని అంటే అమ్మా, తండ్రి మేలుకు వచ్చే సమయానికి ఇక్కడ సాగర మదనం అవుతూ ఉంటుంది. సాగర మదనం అవుతున్న సమయంలో తులసీమాత, ఐరావతం, అశ్వం, తాబేలు, తర్వాత గోమాతలు, ధన్వంతరులు అన్నీ బయటకు వచ్చే సమయంలో తులసీమాత కూడా అందులో నుంచి బయటకు వస్తుందమ్మా. రాగానే మహావిష్ణువు మిగతా దేవాది దేవతలందరూ ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ ఏం జరుగుతుంది. ఎందుకంటే అమృతం వస్తుందా, అమృతమే వస్తలేదు, విషం వస్తుంది, కాలకూట విషం వచ్చిన తర్వాత ఈ చెట్లన్నీ వచ్చాయి, ఎన్నెన్నో వచ్చాయి, ఇంకా అమృతం ఇంకా రావట్లేదు అని ఎదురు చూసినప్పుడు తులసీమాత బయటికి రావడమే విష్ణు మహానీయుడిని తండ్రిని చూసి ఎంతటి అందగాడు, ఆహా ఆ శరీరం చూడండి, ఎంతటి కాంతివంతమైన చర్మం, ఆభరణాలు వేసుకొని మణిమాణిక్యాలను ధరించినాడే ఈ వీరుడు అని చెప్పి ఆవిడ అలా చూస్తుంది. చూసిన ఆ తరుణం లక్ష్మమ్మకి కోపం వస్తుంది. లక్ష్మీమాతకి స్వయాన చెల్లి తులసీమాత, చెల్లి నీవు చూసిన ఆ చూపు చాలా
తప్పటి చూపు, నా పెనిమిటిని ఆ విధముగా చూస్తావు కాబట్టి నీవు మొక్కవలని ఉండవలెను. ఇక పైన నిన్ను భూమండలంలో అయినా ఏ మండలంలోనైనా నిన్ను ఒక ఔషధ గుణాలు కలిగిన లక్ష్మీ స్వరూపంగానే పూజిస్తారు, కానీ నిన్ను ఒక స్త్రీ రూపాన పూజించడానికి రాదు అనన్న ఆ శాపం తులసీమాతకు పడడం చేత తులసీమాత క్షమ అడుగుతుంది. ఎందుకంటే లక్ష్మీమాత యొక్క పెనిమిటి అంటే అమ్మ విష్ణు మహానీయుడి యొక్క స్థితిగతులను ఆలోచించకుండా ఆ చూపు ఆ మాట వదలడం అనేది వివరించబడిందమ్మ. మళ్ళీ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ వెల్ డాక్యుమెంటెడ్, పురాణాలలో రాసున్నాయి. అప్పుడు లక్ష్మీమాత చేసిన పొరపాటు మాటకి తండ్రి ఏమంటాడంటే, మేము ఒక మాసాన మీ దగ్గరికి చేరుతాం, వచ్చి ఈ కార్తీక మాసం మొత్తం దామోదర పూజ అనే ఒక పూజ నియమాలు పాటించిన ప్రతి కడపలో నేను తులసితో కొలువై ఉంటాను అని చెప్పినప్పుడు తులసీమాతని మన భక్తులు ఏం చేస్తారు చూడమ్మా, బాగా గమనించాలి. దామోదరం అంటే దారంతో చుడుతుంటారు తులసీమాతని, మీరు గమనించండి. ఆ పత్తితో ఎందుకు చుడతారో తెలుసా అమ్మ? దామ ఉదరం అని అంటే, దామ అంటేనేమో దారం తల్లి, ఆ ఉదరం అంటే అధరం అని కూడా అనవచ్చు. ఆ అధరం అంటే నడుము. అంటే తండ్రి శ్రీకృష్ణుడు ఒక రెండు చెట్ల మధ్యలో తల్లి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు కృష్ణ అని చెప్పి కట్టేసినప్పుడు ఏం చేస్తాడు, ఆ తల్లి మాటకి గౌరవం ఇచ్చేసి ఆ వెనకాల ఉండి ఆ రెండు చెట్లు కూడా కింద పడితే ఇద్దరు దేవతల నుంచి ఆశీర్వాదం ఇస్తారు. తల్లి మాటకు కట్టుబడి ఉండడం చేత ఆయన గారు తులసీమాతకు జరిగిన కొంచెం అవాంఛనీయమైన మాట ద్వారా అక్కడ కొలువై ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అక్కడ లక్ష్మీ స్వరూపం మన ఇంటి ముందుకు రావడం చేత ఈ యొక్క తులసి చెట్టులో నుంచి తండ్రి బయటికి వస్తాడు యోగ నిద్రలో నుంచి అనేది శాస్త్రం గమనించాల్సిన అవసరం. ఎలా? ఎందుకంటే తండ్రి ఒకసారి భూమండలం నుంచి చొచ్చుకరాడుగా. అవునండి. నాగుల పంచమి నాగుల చవితి ఉంది. ఇప్పుడు ఈ నాగుల పంచమి నాగుల చవితి రోజు భూమిలోకి మనం పాలు ఎందుకు పోస్తూ ఉన్నాం? ఆ పాల యొక్క ప్రత్యేకత సర్పం వచ్చి స్వీకరిస్తూ ఉందా? మనం చూస్తున్నాము. చాలా మంది సైంటిస్టులు ఏమంటున్నారు, అన్ని గనం పోస్తే అందులో పుట్టలో పాము ఉందో లేదో చనిపోయిందో చూడండి అని ఒకళ్ళు అంటారు, మీరు పెట్టిన గుడ్డు తింటుందో అని ఒకళ్ళు అంటారు. అంటే ఒక్కొక్క వక్రీకరణకు అర్థం ఏంటంటమ్మా, కింద అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాల అంటే 7 లోకాల కింద ఉంటాడు. ఎవరు? ఆదిశేషు. అంటే 7 లోకాలను మోస్తుంది ఆదిశేషు. ఆదిశేషు ఎవరు? సర్పాలకి అధిపతి. మనందరూ తెలిసింది కదా తల్లి. ఆయన గారు అక్కడ కొలువై ఉండడం చేత ఏమవుతుందంటే, చాలామంది తెలుసుకోవాల్సిన విషయము, నీ ఒక గిన్నెలో కానీ ఇన్ని ఎందులో కలశంలో కానీ పాలు తెచ్చి పోసిన తర్వాత ఇంకొక వ్యక్తి పోసిన తర్వాత అది దారలాగా 7 లోకాలు దాటుతుంది. అప్పుడైనా పుణ్యం కొద్ది స్వీకరిస్తాడు. ఆ దారాలో నుంచి ఆదిశేషు అక్కడ ఎందుకు ఉంటాడు, ఎవరితో ఉంటాడు? మహావిష్ణువు యొక్క పాన్పేదమ్మా ఆదిశేషువే కదా. పాల సముద్రంలో తండ్రి ఆదిశేషు మీదే ఉంటాడు కదా. కాబట్టి ఆదిశేషు పైన ఉండడం చేత మహావిష్ణువుకి మనం పిలుపునిచ్చినట్టు ఆయన గారు ఆదిశేషువు కూడా స్వీకరించి, అలా మనం పాము పుట్టలో పోసినప్పుడు వాళ్ళు స్వీకరిస్తారు అనేది నానుడి తల్లి. అలా వచ్చినప్పుడు మహావిష్ణువు కూడా ఆ దారాలో నుంచి తులసి మాత ద్వారా బయటకు వస్తాడు. మీరు బాగా గమనించండి, ఈ మాసంలో తులసి మాతని పూజించడానికి ముఖ్య కారణం, తండ్రి అమ్మతో గడప దగ్గర కొలువై ఉంటాడు. తులసి చెట్టు అందరి గడప బయటే ఉంటుంది, ఇంట్లో ఉండదు. దానికి నియమాలు ఉన్నాయి, మరోసారి చెప్తాను. అలా దామ ఉదరం అనే పూజ చేయడం ద్వారా అక్కడ ఉన్న శాస్త్రీయత ఏంటంటమ్మా, స్వయాన మహావిష్ణువు రావడం, అక్కడ తులసీమాత దగ్గర కొలువై ఉండడం ద్వారా లక్ష్మీ స్వరూపం ఆ సమయంలో ఇంట్లో ఉండడం చేత అక్కడ 3 దేవతలు కొలువై ఉంటారు. లక్ష్మీ, తులసి, మహావిష్ణువు చాలా మంది ఆచరిస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరి పండుగలు ఇవి? మహావిష్ణువుది, తర్వాత తండ్రి శివుడిది పండుగ. ఇలా శివకేశవుల మాసం అంటారు ఇది. అంటే తండ్రి కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం చేత కొన్ని నియమాలు ఇచ్చారు. మీరు అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ మాసం యొక్క ప్రత్యేకత. అవునండి, ఈ మాసం యొక్క ప్రత్యేకత యావత్ ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే, ఈ మాసంలో ప్రత్యేకత చలి పెట్టడం. అవునండి. కాబట్టే ఇంతటి చలి ఒకప్పుడు మనుషులని చాలా ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు అంటమ్మా వీఆర్ ఇన్ వెరీ లగ్జూరియస్ లైఫ్ అండ్ ఎవ్రీబడి వీఆర్ ఎంజాయింగ్ హాట్ వాటర్ అండ్ సంథింగ్, ఏదైనా కానీ వీఆర్ టేకింగ్. బట్ ఒకప్పుడు సముద్రపు స్నానాలు అంటే దాని పేరు ఏం పేరు, కొలను, బావిలో నుంచి తెచ్చే నీళ్ళే. ఈ వేడి అలాంటిది వేయలేదు. కానీ ఈ స్నానాలు ఆచరించడానికి అంతరార్థం ఏంటంటే, మొన్న ఏ మాసం పోయింది తల్లి? వర్షాకాలం పోయినప్పుడు ఏంటంటమ్మా, సముద్ర మదనం జరిగిన తర్వాత పవిత్రమైన పుణ్య జనాలన్నీ నిండాయి. అన్ని జలాలంటే ప్యూరిఫైడ్ వాటర్ వచ్చాయి. ప్యూరిఫైడ్ వాటర్ వచ్చిన తర్వాత చలికాలంలో మనం స్నానాలు ఆచరించడం తక్కువ, కాబట్టి రోగాల బారిన పడడం ఎక్కువ. ఈ రోగాల బారిన పడాలి అని అంటే, చాలామంది చలికాలంలో చూడండమ్మా, ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 15-20 రోజులు స్ట్రక్ అవుతారు. ఇంకా ఎవరికైనా పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల నుంచి ఎవరికైనా ఇలా రావడం చేత ఏమవుతుందంటే అమ్మా, ఈ మాసములో
వనమూలికలన్నీ నీళ్ళల్లో ఉంటాయి. ఎందుకంటే గడిచిన 4 నెలల్లో చాలా ప్యూరిఫైడ్ వాటర్ వచ్చాయి. రావడం చేత ఆ నీళ్ళన్నీ అక్కడ జలాలలో అక్కడ ఏదైతే ఉంటాయో కొలనులలో ఉండడం చేత ఆ నీళ్ళని మనం స్నానం చేసి శరీరం మీద పోసుకోవడం చేత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే ఇట్ వర్క్స్ లైక్ ఏ ఇమ్యూనిటీ. ఇది శాస్త్రీయంగా రుజువు చేయబడ్డది. ఇలా ఉండడం చేత నీళ్ళు శరీరం మీద పడినప్పుడు ఏమవుతుందంటమ్మా, యూ కెనాట్ గెట్ ఇల్నెస్. ఎందుకంటే ప్యూరిఫైడ్ వాటర్తోని నువ్వు మల్టీవిటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ యు ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ది వాటర్ విచ్ ఈస్ కేమ్ ఫ్రమ్ వెరీ 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 న్యాచురల్. సో ఈ న్యాచురాలిటీ కోసం అన్ని చల్లదనంగా ఉన్న నీళ్ళు వాడాలి. ఒకటి శాస్త్రం ఏమి చెప్తుంది. ఇప్పుడు మీరు అన్నది సైంటిఫిక్గా మాట్లాడితే శాస్త్రంలో ఏమి దాగుందంటమ్మా, బ్రహ్మ ముహూర్తాన 3 గంటల 30 నిమిషాలకు మన వాళ్ళు లేచి చల్లటి స్నానం చేసినప్పుడు అంతఃకరణ శుద్ధిని దేవాది దేవాలకు అప్పచెప్పడం చేత ఒకప్పుడు ఋషి పరంపర ఋషులందరి చేతిలో ఉన్నప్పుడు ఆ శిష్యులందరూ కలిసి ఆ స్నానాలు ఆచరించినప్పుడు ఏమవుతుందంటమ్మా, ఎక్కడ లేని యాక్టివ్నెస్ వస్తుంది. అండ్ నవ్ ఆల్సో యూ కెన్ సీ వేడి వాటర్ చేస్తే మనిషి వీక్ అవుతాడు. మీరు గమనించండి. అవునండి. చల్ల వాటర్లో ఏంటంటే మీరు యాక్టివ్ ఉంటారు. అందుకని అప్పట్లో కదా ఇప్పటి కూడా ఏంటంటమ్మా, ఆ పరంపర ఉండడం చేత మన దగ్గర స్నానాలు ఆచరించినప్పుడు మనిషి చాలా ఉత్తేజంగా ఉంటాడు, ముఖ్యంగా చలికాలం. అవునండి. ఇప్పుడు అంటే మనం చలికాలంలో అయినా ఏ కాలంలో అయినమ్మా డ్యూ టు మన హ్యాబిట్ వల్ల శరీరాలు పాడవుతున్నాయి. కానీ చల్లనీళ్ళ స్నానాలు ప్రత్యేకత ఏంటి అని అంటే అమ్మ, రోగాలు రాకుండా ఉండడానికి. దీన్ని దేవుడితో ముడి పెట్టకూడదు. ఎందుకంటే చాలామంది చల్ల స్నానాలు కార్తీక మాసంలో చేయడం చేత పుణ్యం వస్తుంది అనడం కాదు, శరీరాలు బాగుండి ఆరోగ్యం బాగుండడానికని మన వాళ్ళు వివరించారు. కార్తీక పురాణం రాసింది మన దగ్గర. పురాణాలలో ఎన్నో విభజించే పురాణాలు ఉన్నాయి కదమ్మా, ఆ పురాణాలలో కూడా రాసి సూచించారు. ఎందుకంటే పూర్వీకులు మనకి ఇచ్చిందంతా డాక్యుమెంటేషన్. స్నానాలు ఆచరించడం ద్వారా గొప్పతనం వస్తుందంటే నమ్ముతామా తల్లి? లేదండి కదా. స్నానాలు ఆచరించడం వల్ల గొప్పతనం ఎందుకు వస్తుందంటే అమ్మ, శివకేశవులు మన ఇంటి ముందే నిల్చుంటారు కాబట్టి నీ శరీరం శుద్ధిగా ఉంటే మరి పుణ్యం రాదా? కాబట్టి నువ్వు తండ్రి వచ్చేలోపు ఏ సెటరో లేకపోతే ఇంకేదో చుట్టూరు గిట్ట పెట్టుకుని కూర్చుదాం అనుకో, శరీర శుద్ధి లేనిది ఏ దేవుడు లోపలికి రాడు అనేది అవాస్తవం. వాస్తవం ఏం తెలుసమ్మా, నీ ఆత్మ ఎప్పుడైతే ఉత్తేజముగా ఉల్లాసముగా ఉంటుందో నువ్వు అప్పుడే స్నానం చేస్తావు. వాస్తవం కదా. కాబట్టి ఇక్కడ శరీర శుద్ధి అవసరం, నీ ఆత్మశుద్ధి అవసరం. కాబట్టి దేవాది దేవతలు భూమండలం అంతా సంచరించడం చేత ఈ స్నానాల ప్రత్యేకత ఆ విధంగా వచ్చింది. సముద్ర స్నానాలు చేస్తారు, తర్వాత చాలా మంది మహాకుంభమేళ స్నానాలు చేశారు. ఎక్కడే ఉందో పుణ్యం ఇక్కడ లేదా? యూనమో ఒక డిబేట్తో నేను మాట్లాడినా ఢిల్లీలో. అయితే ఏం తెలుసమ్మా విషయము, మహాకుంభమేళ నీళ్ళే అంత పవిత్రమైన డిస్కషన్. అవునండి. నీకు ఎవరు చెప్పారు మరి డిస్కషన్ అంటే? ఆయన అంటున్నాడు లేదు అక్కడ ఇప్పుడు స్నానం చేసే పవిత్రత రాదా అంటున్నాడు ఆయన. ముమ్మాటికి పవిత్రత ఇప్పుడు చేసిన వస్తుంది, కానీ నీ శరీరం వదిలిపెట్టిన తర్వాత పరమాత్ముడికి నువ్వు పవిత్రమైనదా అపవిత్రమైనదా అనేది అంతఃకరణ శుద్ధికి తెలిసి ఉంటుంది. అది 144 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు స్నానం చేస్తే కానీ మళ్ళీ జన్మలో ఒక పుణ్యం ఉంటేనే మునుగుతావు. కాబట్టి పుణ్యం కావాలనుకున్న వాళ్ళు, గత జన్మ పాప ప్రాయశ్చిత్తం కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి త్రివేణి సంగమంలో మునిగారు అన్న. అంటే ఆయన అంటున్నాడు ఇప్పుడు మాకు మరి ఎట్లా అట్లా అని రియలైజ్ అయ్యాడు. ఇక్కడ ఏంటంటమ్మా, స్నానం కాదు ఇక్కడ ప్రత్యేకత, అంతఃకరణ శుద్ధి. అందరు పోతారా? 70 కోట్ల మంది కుంభమేళకు వచ్చారంటే ఎక్స్పెక్ట్ చేశారు ఎవరైనా? కాబట్టి ఏంటంటే ఈ మాసంలో స్నానాలు ఆచరించడానికి గల ప్రత్యేకత మన శరీరాన్ని కాపాడుకోవడం తల్లి. దేవాది దేవతలే మన ఇంటి ముందుకు వచ్చారు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, దామోదర పూజ ప్రతి ఆడబిడ్డ చేస్తుంది. అవునండి. దామోదర పూజలో ఇంకోటి ఏంటంటే అమ్మా, అక్కడ దీపం పెడుతుంది. వచ్చి దీపం ఎందుకు పెడుతుంది దామోదర పూజలో? అసలు శాస్త్రం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే అమ్మా, ఆ దీపం ప్రత్యేకత ఏంటంటే ఒకప్పుడు అన్ని గుడిసెలు మన దగ్గర వెలుగు లేదు. ఈ మాసం ఏంటంటే ఒక దీపం పెడితే ఈ వాతావరణం అంతా ఇట్లా మంచు కప్పబడి ఉండినప్పుడు ఒక దీపం పెడితే ఆ మంచు వెనక్కి జరుగుతుంది. అంటే నీకు వెలుగు దగ్గరికి వస్తుంది. దీని అంతరార్థం అది. ఇప్పుడు దీపాలు పెట్టేది చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కడైతే ఒక దీపం ఉంటుందమ్మా, నువ్వు బాగా గమనించు, దీపం చుట్టే ఉంటాయి పురుగులు, దీపం మీద ఉండవు. చూడండి ఎక్కడైతే వెలుగు ఉంటుందో ఉండదు కదా, అలాగా ఆ ప్రొటెక్షన్ కోసం అని దీపం పెట్టేవాళ్ళు. దీపం పెట్టినప్పుడు అక్కడ ఎందుకు పెట్టాలి దీపం అని అంటే, మరి ఆది దేవతలు వచ్చి కూర్చున్న దగ్గర దీపం పెడితే రోగం ఏదైనా వచ్చినా చేయాలన్నా నీ ఇంటి గడపలోకి దాటి రావాలి. అయితే ఈ దీపం ఉండడం చేత పాజిటివ్ వైబ్రేషన్, ఆ రేడియేషన్ ఉండడం చేత మనం పెట్టేది కూడా దీపం ఎలా పెడతాము, ఏది పడితే అది పోసి పెట్టేది లేదమ్మా. మళ్ళీ అందులో కొన్ని ఆవుకు సంబంధించిన పదార్థాలతో ఉన్నవి మాత్రమే చేయాలంటారు. తర్వాత నువ్వులకు సంబంధించిందే పెట్టి చేయాలి అని అంటారు. ఇట్లా కొన్ని ప్రత్యేకతలు ఎందుకు పెడతారంటమ్మా, హై రేడియేషన్ని కంట్రోల్ చేయగలదు గోమాత యొక్క శక్తి.
ఇల్లంతా పిడకలతో ఉండేది, అదే అంతా పెండతో చేసేవాళ్ళు అంటారుగా, అది పెట్టేసి మట్టితో చేసిన కలశంలోనే పెడతారుగా, ఏదో ఏదో ఉంటుందమ్మ మాణిక్యం, అందులో పెడతప్పుడు ఆ ఒత్తు కూడా పెట్టినప్పుడు ఈ యొక్క గోమాత యొక్క ప్యూరిఫైడ్గా ఉన్న ఆ ఆవు నెయ్యితో పెడితే కానీ అక్కడ ప్రత్యేకత రాదు. ఎందుకు రాదంటే ఇన్ని వనమూలికలు పూర్వం ఉండే, ఇప్పుడు అవి లేవు. ఒప్పుకుంటానంటే కొన్ని ప్రిపరేషన్స్ కదా. దీపం ప్రత్యేకత ఏంటంటే రోగ నిరోధక శక్తి మళ్ళీ ఇక్కడ. ఒకప్పుడు వెలుగు లేదు, ఒకప్పుడు లేని చేత చలికాలం మొదలవ్వడం చేత ఈ యొక్క ప్రకృతి వాతావరణం అనేది మనల్ని ఇబ్బంది పెట్టడం చేత దీపాన్ని పెట్టే ప్రత్యేకత మన దగ్గరకు వచ్చింది. మళ్ళీ దీపాన్ని ఎవరు పెడతారు? ఇప్పుడు దీపంలో 2 వర్షన్స్ ఉన్నాయి మీరు మాట్లాడిన దాంట్లో. ఆడవాళ్ళు పెడతారా, మగవాళ్ళు పెడతారా? దీపంలో 2 ఉన్నాయి. చాలామందికి అంటే గతంలో కూడా చెప్పాను, ఇంటికి దీపం పెట్టాల్సింది మగవాళ్ళు, ఆడవాళ్ళు కాదు. ఎందుకు ఈ వర్షం తెలుసుకోవాలి. ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు, కానీ వెలుగు లేకపోతే మరి ఇల్లాలు ఎక్కడ పోద్ది కదా. అవునండి. పురుషుడే ఎందుకు పెట్టాలి అని అంటే కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తాము. పురుషుడు పెట్టాల్సిన విషయం ఏంటంటే అమ్మా, అంతఃకరణంగా మనిషి మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునాం. మమ జీవన హేతునాం అంటే ఏంటంటే అమ్మ, పురుషుడు ఒక కుటుంబానికి ముఖ్యమైనవాడు. ఉద్యోగం పురుష లక్షణం అని కూడా మనం వింటూ ఉంటాం. ఆడవాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది సంపాదిస్తూ ఉన్నారు. దాని వర్షన్ అది కాదు. మనం పురుషుడు దీపమే ఎందుకు పెట్టాలని ఆలోచిస్తున్నట్టమ్మా, పురుషుడు వ్యవసాయం చేసి, పురుషుడు కష్టం చేసి, పురుషుడు తేవాల్సిన మర్యాదలన్నీ ఇంటికి తీసుకొస్తే ఆ మర్యాదలన్నిటినీ ఈ స్త్రీ నిర్విరామంగా అప్పచెప్పాలి. అంటే ఫలితం తీసుకురావడానికి ఈ స్త్రీ. ఇప్పుడు మమ జీవన హేతునామన్న వర్డ్ ఎందుకు చెప్పానంటమ్మా, ఈ పురుషుడు ఈయన యొక్క తనువుని, అంతఃకరణ శుద్ధిని, మనస్సును, మనస్సాక్షిని, ఆయన యొక్క ఆత్మని ఆమెకు అప్పచెప్పి తాళి కడతాడు అక్కడ. పురుషుడు తాళి ఆవిడ గడుతూ ఉన్నప్పుడు ఏం చెప్తారు తెలుసా? ఆ సమయానికి అంటారు, ఆ మంత్రం కూడా మీరు వినండి ఈసారి కావాలంటే. ఆయన తాళి కట్టేటప్పుడే మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునాం అని ఆ సమయానికి ఎందుకు అంటారనంటే, ఈ పురుషుడు ఆవిడకు అప్పచెప్పుతున్నాడు, నన్ను ఏమైనా చేసుకోవచ్చును, నా ఆత్మని, నా శరీరాన్ని, అంతఃకరణ శుద్ధిని ఆ పరమశివుడి సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా నేను నా వంశాభివృద్ధిని, నా వంశాభివృద్ధిలో వచ్చిన ప్రయోజనకులని, నా వంశంలో మీరు మోయగలిగే కారణ జన్ములని, వంశ ఉద్ధారకులని, వంశాన్ని ఉద్ధరించగలిగే ఒక స్త్రీలని మీరు కనవచ్చును. దానికి నా శరీరంతో పాటు నన్ను అప్పచెప్పుతున్నానని కడతాడు. ఆడ 3 ముడులు ఎందుకు కడతాడు? మరి ఆడ 5ో 6ో కట్టొచ్చు కదా. అవునండి. 3 ముడుల బంధం అనేది చాలా బలమైనది. ఇలా ఆ పురుషుడిని ఇప్పుడు స్త్రీలు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఆడపిల్లలు కొంగు చుట్టుకుంది అని అంటారు కదా, కొంగు చుట్టుకుంది అని అర్థం కాదు. ఈ పురుషుడే అక్కడ ఆల్రెడీ అన్ని ఇచ్చేసినట్టే. ఆ మంత్రంకి అర్థమే అది చెప్పాలి అంటే అన్ని చెప్పేయడం చేతనే ఈ పురుషుడికి పుణ్యం ఎలా వస్తుంది? ఇప్పుడు నువ్వు ఉన్నావు తల్లి, నీ పెనిమిటికి నువ్వు ఒక మంచి కార్యక్రమం చేసావు. ఏది? పసుపు బొట్టు కార్యక్రమం, వాయినాలు. నువ్వు వాయినాలు ఇస్తే నీ పెనిమిటికి ఎలా మంచిగా అవుతుంది తల్లి? నీ శరీరం వేరమ్మా, ఆయన శరీరం వేరు, ఆయన ఆత్మ వేరు, నీ ఆత్మ వేరు. పురుషుడు తల వంచి, నీ తల వంచి ఆయన మనస్సాక్షిని కడతాడు కదా. ఆ మనస్సాక్షిని కట్టినప్పుడు మీరు బాగా గమనించాలి, తాళి కట్టక ముందుకు ఇలా చేతి పెడతారు కదా, ఇలా పెట్టినప్పుడు జీలకర్ర బెల్లం విడరిది రాని ఇలా పెట్టినప్పుడే చూసుకునే వాళ్ళు ఒకప్పుడు. ఇలా చూసినప్పుడు ద ఫస్ట్ సైట్ ఇట్ డీప్లీ గోస్ ఇన్ టు ది హార్ట్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ టు ది సోల్స్. అందుకనే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ ది హెవెన్ విత్ ది సోల్స్ ఆఫ్ హ్యూమన్స్. అంటే అర్థమైందా? సోల్స్ ఆఫ్ హ్యూమన్స్ అంటే ఏంటని తెలుసా తల్లి? మనస్సులు, శరీరాలు కలుస్తాయి స్వర్గంలో, అంతరాత్మలని మానవ శరీరాలతో కలుపుతాడు పరమాత్ముడు అన్నదానికి ఈ యొక్క తంతులో ఇలా చేతు పెట్టినప్పుడు ఇద్దరి ఐసులో నుంచి ఐసు ఫస్ట్ లవ్ అమ్మ. మీ అమ్మమ్మలని, మీ తాతలను అడుగుపోయి వదిలిపెట్టరు వాళ్ళని. నువ్వు ఎంత తిట్టినా, తాతని ఏం తిట్టినా తాతకి పక్కకు తీసుకొని పెడుతుంది భోజనం. ఆ ఫస్ట్ లవ్ అనేది అప్పుడు అలా క్రియేట్ అయ్యేది. ఇలా పెట్టి తీసారా తెల్లటి పరద, ఇలా తీయగానే ఫస్ట్ చూసుకుంటారు. అంతటి గొప్ప సంస్కృతి అమ్మ మనది. ఇలాంటి చిన్న 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 విషయాలతో ఈరోజు చూడండి, మీరు అడిగిన ప్రశ్న కార్తీక మాసం, నేనన్న ప్రశ్న చూసారా ఎంత డెప్త్లోకి పోయింది. కాబట్టి ఇవన్నీ కోల్పోతున్నాం మనం. ఇవన్నీ పురుషుడే దీపం ఎందుకు పెట్టాలంటే, పురుషుడు సమకూర్చితే ఆ స్త్రీ దాన్ని అభివృద్ధిలోకి తెస్తుంది. కాబట్టి ఈ మాసంలో దీపం పెట్టడంలో అమ్మ 365 ఒత్తులు పెడతారు. అవునండి. 365 ఎందుకు పెట్టాలనే ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే, పురుషుడు ప్రతిరోజు పెట్టలేకపోతాడు కాబట్టి ఆ స్త్రీ ఆ యొక్క కుటుంబ బాధ్యతలన్నీ పరమాత్ముడు ఇది కార్తీక పౌర్ణమి అని ఒక ప్రత్యేక మాసము రోజు
ఈయన గారితో ఆ 300 ఒత్తులు పెట్టిస్తారు ఒకేసారి సంవత్సరం మొత్తం సంవత్సరం మొత్తం కలిపి ఒకేసారి పెట్టిస్తారు. ఇది కూడా పురుషులే పెట్టాలి. కానీ జగన్మాతలు అందరూ అమ్మలు మనవాళ్ళు అక్కా చెల్లెలు చూసే ప్రేక్షకుల తల్లులు అందరూ కలిసి వీళ్ళు పెడతారు. అవునండి. ఒకరోజు పురుషులు వెళ్ళాలి, కుటుంబంతో వెళ్ళాలి. కొందరు ఉంటారు భార్యాభర్తల్లో ఇద్దరు వెళ్ళి పెట్టాలి. పురుషుడితో వెలిగించినప్పుడు నువ్వు చేతి పట్టుకుంటావు, ఆయన చేతి పట్టుకు ఇలా పట్టుకోవాలి. పురుషుడిదే ముఖ్యమైన చేతు. ఇది వివరంగా ఉంది కదా. ఎందుకంటే పురుషుడిదే ఎందుకని నేను చెప్తూ వదిలిపెట్టాను మళ్ళీ. ఎందుకంటే అంత డెప్త్గా పోయి చెప్పడం ద్వారానే అర్థమవుతుంది తల్లి. వాళ్ళకు కూడా తెలియాలి, నాస్తికత్వం పోవాలి, భక్తితత్వం రావాలి అని అంటే మన శాస్త్రం మనకి ఏం నేర్పించింది మనం ఎలా తెలుసుకుంటాం. ఈ విధంగా మీరన్న ఆ ప్రశ్న జవాబులకి మాసం ప్రత్యేకతలు, స్నానాల ప్రత్యేకతలు, ఎందుకు పుట్టింది, శివకేశవులు ఎందుకు వచ్చారు, ఎందుకు దామోదరమైన పూజలు చేస్తారు, తర్వాత ముఖ్యంగా మీరు ఈ మాసంలో మీరు గమనించిన విషయం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి దీపం విలువ ఇక్కడ వరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.